నిజాయితీగా ప్రేమిస్తున్న నా ప్రేమనే నిజం కాదని నన్నిలా పరీక్ష పెడుతున్నావా తల్లి అని నాకే ఎందుకీ కష్టాలని భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అప్పుడే శారద వచ్చి భూమి ఏంటమ్మా ఇది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను బావని నిజాయితీగా ప్రేమిస్తున్నాను కదా, మరి ఆ దేవత ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెడుతోంది, ఒక్క గాజు కూడా పర్లేదత్తయ్య అని భూమి చాలా ఏడుస్తూ ఉంటే భూమి చేతికి గాజు ముక్కలు గుచ్చుకొని చాలా రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో! ఏంటమ్మా భూమి ఇదంతా? ఇదిగో నా గాజు తీసుకొని విసురు అని శారద ఇస్తూ ఉంటుంది. వద్దత్తయ్య, ఇప్పటికే చాలా విసిరాను, ఒక్కటి కూడా పడలేదు అని భూమి ఏడుస్తూ ఉంటే, ఓడిపోయిన మనసుతో నువ్వు ఏది చేయకూడదమ్మా, గెలుస్తామన్న కాన్ఫిడెంట్‌తో నువ్వు విసురు, నువ్వు ఖచ్చితంగా పడుతుంది అని శారద ధైర్యం చెప్పటంతో ఇద్దరు అమ్మవారికి మొక్కుకొని భూమి గాజు విసరడంతో నేరుగా త్రిశూలంలో పడిపోతుంది. దాంతో భూమి చాలా సంతోషంగా శారదని హగ్ చేసుకుంటుంది. అత్తయ్య, మా అమ్మ ఉండి ఉంటే ఇంతే ప్రేమని చూపించి ఉండేదేమో అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటే, నేనున్నాను కదా భూమి, గగన్‌కి నీ మీద ఎంత కోపం ఉందో అంతకంటే రెట్టింపు ప్రేమ ఉంది. వాడి కోపం ప్రళయం, ప్రేమ సముద్రం. ఆ కోపమంతా పోయి మళ్ళీ నీ పైన ప్రేమ చూపిస్తాడు. గగన్ తల్లిగా నేను చెప్తున్నాను అని శారద చెప్పటంతో భూమి మరింత సంతోషంగా శారద గుండెలపై పడుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఎస్పీ సూర్య యూనిఫామ్ వేసుకొని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయి ఉంటే అప్పుడే అపూర్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, యూనిఫామ్ దూరం అయిపోయి చాలా బాధగా ఉన్న నాకు మళ్ళీ యూనిఫామ్ వేసుకునే అదృష్టాన్ని కల్పించారు. ఇంత సహాయం చేశారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మీలాంటి గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు అని సూర్య తెగ పొగిడేస్తూ ఉంటారు. అయ్యో! నాకు పొగడ్తలు అస్సలు పడవండి. అయినా మీలాంటి వాళ్ళకి సహాయం చేయటం మాలాంటి వాళ్ళ వంతు. నాకు ఒక సహాయం కావాలి, చేస్తారా అని అపూర్వ అంటే, తప్పకుండా ఏంటో చెప్పండని సూర్య అంటాడు. అప్పుడు అపూర్వ ఏదో ప్లాన్ చెప్పటంతో, సరే వాడి డీటెయిల్స్ ఇవ్వండి నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత శరత్చంద్ర ఇంటికి వచ్చి మీరా, అపూర్వ భోజనం వడ్డించండి అని కేకలు పెడుతూ గదిలోకి వెళ్తారు. దాంతో భూమి, అపూర్వ ఇద్దరు పరుగులు పెడుతూ ఒకటేసారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. నేను వచ్చాను కదా, నీకెందుకు పని, వెళ్ళి రెస్ట్ తీసుకో అని భూమి అంటుంది. ఏంటి బావ నిన్ను ఏ మాత్రం కూడా పిలవలేదు, పిలిచింది నన్ను, నేను వడ్డిస్తాను అని అపూర్వ అంటే, నేనే వడ్డిస్తాను, నాన్న తింటాడు, చూస్తూ ఉండు అని భూమి అంటుంది. అసలు నిన్ను కూతురుగా కూడా చూడలేదు, నీ మొగుడు నిన్ను గెంటేస్తే బావ జాలితో ఇక్కడికి తీసుకువచ్చాడు. నీ ముఖం కూడా చూడ్డం ఇష్టం లేదు, నువ్వు వడ్డిస్తే అస్సలు తినడు, ముందు పక్కకు వెళ్ళు ఫా అని అపూర్వ చెప్తూ ఉంటే, ప్రయత్నిస్తే తప్పేం లేదు కదా, నేను తినిపించి చూస్తాను చూడు అని భూమి అంటుంది. ఓ, విఫల ప్రయత్నం చేస్తానని చెప్తున్నావా? నువ్వు ప్రయత్నం చేసి అవమానపడతానంటే నేనెందుకు కాదంటాను, సరే అలాగే ప్రయత్నం చేసుకో అని అపూర్వ అంటుంది. థ్యాంక్ యూ అని భూమి చెప్తుంది. ఇక శరత్చంద్ర వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే భూమి అక్కడికి రావటంతో శరత్చంద్ర లేచి వెళ్తూ ఉంటాడు. నాన్న నాన్న, కంచం దగ్గర కూర్చున్న తర్వాత మధ్యలో లేచి వెళ్ళకూడదు నాన్న అని భూమి అంటే, నేను అపూర్వని పిలిచాను, నువ్వెందుకు వచ్చావని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. అంటే అమ్మ చేతి వంటని మళ్ళీ మీ చేత రుచి చూపిద్దామని వచ్చానని భూమి చెప్తుంటే చాటుగా ఇదంతా అపూర్వ చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఏంటి అమ్మ చేతి వంటనా అని శరత్చంద్ర అక్కడున్న మూతలు తీసి, అవును, శోభ గుత్తి వంకాయ కూర చేస్తే ఇలాగే గుమగుమలాడిపోయేది, నిజంగా నువ్వే చేసావా అని శరత్చంద్ర అంటే, అమ్మో ఇప్పుడు నేను చేశానని చెప్తే నాన్న అస్సలు తినకుండా వెళ్తాడు అని భూమి మనసులో అనుకుంటూ, నేను కాదు నాన్న, అపూర్వ పిన్ని చేసింది అని భూమి చెప్పటంతో, అపూర్వ చేసిందా, చెప్పనే లేదే అపూర్వ అని శరత్చంద్ర పిలవటంతో, ఆ బావా అంటూ అక్కడికి పరుగులు పెడుతూ వస్తుంది. వడ్డించు అపూర్వ అని చెప్పటంతో అపూర్వ వడ్డించగానే ఇక శరత్చంద్ర టేస్ట్ చూసి, ఈ టేస్ట్ని 25 సంవత్సరాల క్రితం చూశాను, ఇప్పుడు మళ్ళీ తింటున్నాను, చాలా బాగున్నాయి అని శరత్చంద్ర చెప్తుంటే భూమి చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ, మీ వేలు పట్టుకొని నడవలేకపోయాను, మీ ప్రేమని పొందలేకపోయాను, ఇలా నా చేతి వంటని మీకు రుచి చూపిస్తూ మీరు సంతోషంగా తింటూ ఉంటే నేను సంతోషపడుతున్నాను, నేనే నా చేతులతో మీకు తినిపించే రోజు ఎప్పుడు వస్తుందో అని భూమి అనుకుంటూ ఉంటుంది. చూసావా నాన్న ఎలా తింటున్నాడో అని భూమి చాలా గర్వంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ, ఇంకా వడ్డించు, ఇంకా వడ్డించు అని శరత్చంద్ర చాలా తినేసి, అపూర్వ, చాలా రోజుల తర్వాత నేను కడుపు నిండా తృప్తిగా భోంచేశాను అపూర్వ, ఇంత మంచి రుచి చూపించినందుకు థ్యాంక్స్ అంటూ శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. నిజంగానే చాలా బాగున్నాయి, రా వడ్డిస్తా తిందువు అని భూమి అంటే, ఛీ అంటూ అపూర్వ వెళ్ళిపోతుంది. చెర్రీ లిల్లీని ఒక వింటేజ్ హౌస్‌కి తీసుకొచ్చి ఉంటాడు. వావ్! బ్యూటిఫుల్ వింటేజ్ హౌస్ అని లిల్లీ అంటే, మామయ్య వీకెండ్స్‌లో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి
ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాడు. నేను కూడా అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్‌తో ఇక్కడికి వస్తుంటాను. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చాను అని చెర్రీ అంటే, ఓహ్! అవునా! అని లిల్లీ అంటుంది. లిల్లీ వెళ్ళబోతూ కింద పడిపోతూ ఉంటే చెర్రీ పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే అప్పుడు లిల్లీ, చెర్రీ ఐ లవ్ యూ అని చెప్పటంతో చెర్రీ ఒక్కసారిగా లిల్లీని తోసిపడేస్తాడు. లిలీ, దిస్ ఈజ్ టూ మచ్, నాకు పెళ్ళయింది, భార్య కూడా ఉంది అని చెర్రీ అంటే, నువ్వు మరీ చెర్రీ, అసలు నీకు పెళ్ళైనా నిన్ను భర్తగా కూడా చూడడం లేదు, నేను ఇంట్లో చూడడం లేదనుకుంటున్నావా? కానీ మన ఇద్దరికీ పెళ్లి కాకపోయినా నేను నిన్ను భర్తగా భావిస్తున్నాను అని చెయ్యి పట్టుకుంటూ ఉంటే, లేదు ఇది చాలా పెద్ద తప్పు, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చెర్రీ అంటాడు. నో చెర్రీ, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, ఐ కిస్ యూ అని లిల్లీ ముద్దు పెట్టబోతూ ఉంటే మళ్ళీ చెర్రీ విదిలించేసుకుంటాడు. ఇది నువ్వు కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెర్రీ అంటే, ఇదే నా ఒరిజినాలిటీ అని లిల్లీ చెప్తుంది. లేదు ముందు వెళ్దాం పదా అని చెర్రీ చెప్తుంటే అప్పుడే ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. చెర్రీ డోర్ తీయడానికి వెళ్తూ ఉంటే లిల్లీ చెయ్యి పట్టుకొని ఆపేసి ఒళ్ళంతా కూడా గోర్లతో ఘాట్లు పెట్టుకొని జుట్టు చెరిపేసుకొని చేతిని గట్టిగా పట్టేసుకొని ఉంటుంది. అప్పుడే ఎస్పీ సూర్య డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు. సార్, ఇతను నన్ను మానభంగం చేశాడు సార్, నన్ను ఎక్కడికో తీసుకువెళ్తానని ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు సార్, ఇదిగోండి సార్ నన్ను ఎలా చేశాడో అని లిల్లీ అబద్ధం చెప్తుంది. సార్ నాకేం తెలీదు సార్ అని చెప్తుంటే, ఈ అమ్మాయి చెప్పిన తర్వాత కూడా నేను వినకుండా ఉంటాననుకుంటున్నావా, రారా అంటూ లాక్కు వెళ్ళిపోతాడు. తర్వాత గగన్, తార, ధ్రువల వీడియోని చూపిస్తూ ఉంటారు. ఇతన్ని నేను ముందే చూశానన్నయ్య అని పూరి చెప్తుంది. అతని పేరు ధ్రువ, ఆ అమ్మాయి పేరు తార. ధ్రువ వాళ్ళ చెల్లి తారాని ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా? కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని నడుస్తున్న దారిలో పూలు చల్లాడు, తులాభారం వెండితో కూడా వేశాడు అని గగన్ చెప్తుంటే, నీకంటే బాగా చూసుకుంటాడా అని శారద అంటుంది. ఏమో, వాళ్ళిద్దరిని చూస్తుంటే మా ఇద్దరిని చూసుకుంటున్నట్లే ఉంది. తన చెల్లిని ఇంతలా ప్రేమిస్తున్నాడంటే చేసుకోబోయే అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటాడమ్మా అని గగన్ అంటే, అవును చెల్లిని బాగా చూసుకుంటున్నవాడు వచ్చే అమ్మాయిని కూడా బాగా చూసుకుంటాడు, భార్యని బాగా చూసుకుంటాడని శారద చెప్తుంది. వచ్చే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని శారద అంటే, ఆ వచ్చే అమ్మాయి మన పూరినే అదృష్టవంతురాలు ఎందుకు కాకూడదమ్మా అని గగన్ అంటే, ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకు ఇద్దరు అంతలా చూస్తున్నారు? మీరిద్దరూ ఎందుకలా చూస్తున్నారో నాకు అర్థమైంది. నువ్వు ప్రేమించిన శివ నీకు దక్కలేదని నువ్వు దురదృష్టవంతురాలివి అనుకున్నావు. కానీ ఇప్పుడు ధ్రువ రూపంలో అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఏమంటావమ్మా అని గగన్ అంటే, కానీ వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు కదా, ముందు పూరిని కూడా అడిగి కనుక్కో అని శారద అంటుంది. వాళ్ళెవరో ఏంటో అన్నది నేను తెలుసుకుంటానమ్మా. ఏ పూరి నీకు ఇష్టమేనా? నువ్వు ఓకే అంటేనే నేను ఒక అడుగు ముందుకు వేస్తాను అంటే, అన్నయ్య, చిన్నప్పటి నుంచి నా వేలు పట్టుకొని నడిపించావు, నాకు ఏది మంచో చెడో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు అన్నయ్య, అలాగే నీ ఇష్టం అని పూరి అనడంతో, అమ్మ, పూరి ఓకే చెప్పేసింది, పూరి వెడ్స్ ధ్రువ, ఈ పేరుకి ఫిక్స్ అయిపో, మనం మండపంలో పెళ్లి జరిపించేస్తున్నాం అని గగన్ అంటే, సరే ఆ వీడియోని ఒకసారి నాకు పంపించు, నలుగురికి చూపించాలి కదా అని శారద అంటుంది. సరేనమ్మా అని గగన్ సెండ్ చేస్తూ ఉంటే, నాకు కాస్త పని ఉంది లోపలికి వెళ్తున్నానంటూ శారద లోపలికి వెళ్తుంది. అన్నయ్య, అమ్మ ఆ వీడియో ఎందుకు తీసుకుందో తెలుసు కదా అని పూరి అంటే, నాకు చాలా బాగా తెలుసు, ఆ రాక్షసికి చూపించటానికే అమ్మ ఆ వీడియో తీసుకుంది. ఆ రాక్షసి అమ్మతో ప్రేమగా మాట్లాడి మళ్ళీ మనతో కలిసిపోవటానికి ఎత్తులు వేస్తోంది, దాని పప్పులు ఏమీ ఉడకవిక్కడ అని గగన్ చెప్తాడు. శారద వీడియోని పంపటంతో ఆ వీడియో చూసిన భూమి, ఎవరు వీళ్ళు అని అనుకుంటూ, అత్తయ్య ఎవరు వీడియో సెండ్ చేశావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. శారద మొత్తం వివరంగా చెప్తుంది. వాళ్ళని చూస్తుంటే బావని పూరిని చూస్తున్నట్లే ఉంది అత్తయ్య అని భూమి అంటే, గగన్ కూడా ఇదే మాట అన్నాడమ్మా, పెళ్లి చేయటం కరెక్టేనా అని శారద అంటే, బావ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి కరెక్టే అత్తయ్య, వెంటనే మాట్లాడమని చెప్పండి అని భూమి అంటుంది. ఈ పెళ్లిలోనైనా మీరిద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నా అని శారద అంటుంది. చిర్రి లాకప్‌లో ఉంటాడు. సార్, సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్, ఆ అమ్మాయి రివర్స్ అయిపోయింది సార్ అని బతిమలాడుతూ ఉంటే, ప్రతి ఒక్కడు కూడా ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటాడు అని ఎస్పీ సూర్య చెప్తూ ఉంటే, అప్పుడే లిల్లీ అక్కడికి వచ్చి కంప్లెయింట్ రాస్తూ ఉంటుంది. లిల్లీ, నీకు దండం పెడతాను, నేను ఏ తప్పు చేయలేదు కదా, ప్లీజ్ నన్ను ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా బాధపడతారు, ప్లీజ్ నిజం చెప్పి నన్ను విడిపించు అని చెర్రి దండం పెడుతూ ఉంటే, లిల్లీ ఏ మాత్రం కనికరం చూపకుండా కంప్లెయింట్ రాస్తూ ఉంటుంది.